అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. పార్ట్ 1 వెయిట్ గెయిన్ గురించి వీడియో చేశాను కదా. ఇప్పుడు పార్ట్ 2 వెయిట్ లాస్ గురించి వీడియో చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలా అయితే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం కాదు కదా, అందుకే ఎక్కడ స్కిప్ చేయొద్దు అని చెప్తున్నాను. పూర్తిగా చూడండి, దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే అసలు ప్రెగ్నెన్సీ టైంలో చాలా అంటే చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. ఎంత అయ్యానంటే మినిమం 70 కేజెస్ అయ్యాను. 70 కేజెస్ నుండి మళ్ళీ 40 వరకు వెయిట్ లాస్ అయ్యాను. ఫస్ట్ వెయిట్ గెయిన్ అయ్యాను, తర్వాత వెయిట్ లాస్ అయ్యాను. ఎలా వెయిట్ గెయిన్ అయ్యాను అనేది చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడం గురించి అందుకు టిప్స్ ఏమైనా మనం యూస్ చేయొచ్చా, నాకు తెలిసిన ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్తాను, చూడండి. సో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫుడ్ ఎక్కువ తక్కువ తినకూడదు. అలాగే మనము ఘన పదార్థాలు అంటే అన్నము ఇలాంటివి కాకుండా జ్యూసెస్ ఎక్కువగా తీసుకోవాలి. మినిమం ఇప్పుడు క్యారెట్ అలాగే కీరా ఇలాంటివి తీసుకోవడం కారణంగా మన బాడీకి అందాల్సిన ఆహారం అందుతుంది. మనం ఎక్కువ ఫ్యాట్ అనేది మనకు రాదు. సో ఆటోమేటిక్గా మనము సన్నగా అవుతామన్నమాట. సో సన్నగా అవ్వడానికి చాలామంది ఎంతో ట్రై చేస్తూ ఉంటారు, అన్నం తినకుండా కూడా ఉంటారు. కానీ అలా ఉండకండి. అలా ఉంటే ఏంటంటే ఇంకా ఎక్కువ లావ్ అయిపోతారు, మీకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయన్నమాట. సో ఏంటంటే నేను లావ్ ఉంటే నాకు ఎప్పుడు ఒకటే టెన్షన్ ఉండేది. నేను ప్రెగ్నెన్సీ టైంలో 70 కేజెస్ అయ్యాను. అసలు నా మొహం అయితే ఇంత ఉండేది, అసలు మామూలుగా లేదు. నేను పిక్ కూడా యాడ్ చేస్తాను తమ్నెల్లో, చూడండి. సో ఎప్పుడు నాకు అదే ఆలోచన ఉండేది, నేను ఇంతలా ఉన్నా ఎప్పుడు బక్కగా అవుతానో ఏమో అనేసి ఎప్పుడు అదే ఆలోచన ఉండేది. నాకైతే చాలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను చాలా అంటే చాలా సన్నగా అయిపోయాను. ఎందుకంటే నేను అసలు ఎక్కువ ఫుడ్ తీసుకునేదాన్ని కాదు. ఇక బేబీకి కూడా పాలు ఇవ్వడం ఇలా అవుతుంది కదా. సో ఆటోమేటిక్గా సన్నగా అయిపోతూ ఉంటారు కొందరు ఏంటంటే అసలు తినకపోయినా అంతే లావే ఉంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే మీరు ఫుడ్ ఒక లిమిట్ ప్రకారమే తినండి. జ్యూసెస్ ఎక్కువగా తీసుకోండి బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేలా. అలాగే ఖర్జూరా లాంటివి. మన హెల్త్ బాగుండాలి కదండి. ఫస్ట్ హెల్త్ బాగుంటేనే తర్వాత మనం ఏమైనా చేయగలం. ఒక 1 ఇయర్ అయిందనుకోండి, డెలివరీ తర్వాత మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా, మీ బాడీకి ఏమైనా ఫ్యాటు నీరు రూపంలో పోవాలన్నా మనం పరిగెత్తడానికైనా వీలు ఉంటుంది. అదే మనము డెలివరీ కాగానే ఎక్సర్సైజ్ లాంటివి చేయలేం కదా. అందుకే చెప్తున్నాను. కొందరు ఏంటంటే పొట్టకి దాన్ని ఏమంటారు, మిషన్ లాంటిది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మిషన్ వేరు, అలాగే పొట్టకి బెల్ట్ వేరు. మిషన్ ఏంటంటే ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తే అది ఒక మిషన్ రూపంలో, ఇక మా ఆయనకు కూడా ఉంది, అది నేను చూపిస్తాను ఆ మిషన్. సో మన ఫ్యాట్ అనేది నీరు రూపంలో వెళ్ళిపోతుంది అన్నమాట. కానీ మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అట్లా కూడా. కాబట్టి అలాంటివి ఏమి యూస్ చేసుకోకండి. కానీ బెల్ట్ అయితే యూజ్ చేయండి. డెలివరీ తర్వాత చాలామందికి బెల్ట్ అయితే మీకు డాక్టర్ ఖచ్చితంగా సజెషన్ ఇస్తారు. ఎందుకంటే మీరు లావ్ ఎక్కువగా ఉన్నా, పొట్టు ఎక్కువగా వచ్చినా డెలివరీ తర్వాత మీకు బెల్ట్ సజెషన్ ఇస్తారు, బెల్ట్ యూజ్ చేయండి అనేసి. కాబట్టి బెల్ట్ యూజ్ చేయండి, పొట్ట తగ్గడానికి వీలు ఉంటుంది. డెలివరీ తర్వాత ఉమెన్స్కి చెప్తున్నాను. ఇక నార్మల్గా కొందరు లావ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే కొన్ని నాకు తెలిసిన టిప్స్ అయితే చెప్తాను. డైలీ మార్నింగ్ లేవగానే మీరు బీట్రూట్ లేదా క్యారెట్ జ్యూస్ తీసుకోండి మార్నింగ్. తర్వాత టిఫిన్ చేయండి. టిఫిన్ అంటే 4, 5, 6 ఇడ్లీలు కాదు, జస్ట్ ఓన్లీ ఒక 2, 3 ఇడ్లీలు మాత్రమే తినండి. ఎక్కువ తక్కువ తిన్నాం అనుకోండి, అది కూడా కొలెస్ట్రాల్ రూపంలో మనకి ఎట్లాగో ఫ్యాట్ అనేది తయారవుతుంది. ఏదైనా సరే చాలా తక్కువ తీసుకోవాలి. తినాలి, మనం ఇష్టంగా తినాలి, కానీ తక్కువ తినాలి. మరీ ఎక్కువ తింటే బాగుండదు కదా. సో టిఫిన్ని మీరు రెగ్యులర్గా ఎవరైనా ఒక 4 ఇడ్లీలు, 4 పూరీలు అట్లా తింటారు కదా. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు 4 దగ్గర ఒక 2 తీసుకోండి, ఏమవుతుంది, ఒక 2 తీసుకుంటే సరిపోద్ది కదా. మీరు సన్నగా అవడానికే కదా. తర్వాత ఏంటంటే మీరు మధ్యాహ్నం తక్కువ క్వాంటిటీలోనే అన్నం తీసుకోండి, మరీ ఎక్కువ కాకుండా తక్కువ తీసుకోండి. కూర ఎక్కువ తినండి, అన్నం తక్కువ తినండి. ఇంకా నైట్ ఈవినింగ్ టైంలో అయితే ఖర్జూరా లాంటివి ఏమైనా ఫ్రూట్స్ తీసుకోండి, ఇంకా సెట్ అయిపోతుంది. ఫ్రూట్స్ కూడా మరీ ఎక్కువ మోతాదులో తీసుకోకండి. నా కూతురు చూడండి,
ఈవినింగ్ టైంలో ఫ్రూట్స్ కానీ ఖర్జూర లాంటివి ఏమైనా, లేకపోతే పల్లిపట్టి ఇలాంటివి ఏమైనా తీసుకోండి. మరీ ఎక్కువ మోతాదులో కాదు, తక్కువగానే తీసుకోండి. అవి కూడా నైట్ ఒక 2 చపాతీలు అంతే, ఎక్కువ కాదు, ఒక 2 చపాతీలు తినండి. ఇలా మీరు ఒక 2 నెలలు నెల చేయండి. ఖచ్చితంగా మీ బాడీలో మీకే మార్పు కనిపిస్తుంది. మనం ఏదైనా సరే ఎక్కువగా తింటూ ఉంటాము అమ్మాయిలము ముఖ్యంగా, ఎందుకంటే మనకు ఫుడ్ వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు కదా. ఇంట్లో మిగిలిపోయినా కూడా ఇప్పుడు చపాతీలు ఒక 2 మిగిలాయి అనుకోండి, అవి డైలీ మనమే తినేస్తాము. మధ్యలో మార్నింగో లేకపోతే మళ్ళీ ఆ రోజే ఒకటి ఎక్కువగానో మనమే తినేస్తాము. వేస్ట్ చేయడం ఎందుకనేసి చపాతీలైనా ఇడ్లీలైనా అన్నమైనా సరే మనము ఎక్కువ తింటాము ఆటోమేటిక్గా అమ్మాయిలమి. ఎందుకంటే మనకి ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కదా, చాలామంది అంతే. చాలామంది అలాగే ఎక్కువగా లావ్ అయిపోతుంటారు. కాబట్టి మీరు తక్కువ క్వాంటిటీలోనే అన్నం తీసుకోండి. మీ హెల్త్ ఆటోమేటిక్గా బాగుండాలంటే మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. మీరు ఆకుకూరలు, వెజిటేబుల్స్ చెప్పాను కదా, బీట్రూట్, క్యారెట్, పల్లిపట్టి ఇలాంటివి తీసుకుంటే మనం ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటాము, వెయిట్ కూడా లాస్ అవుతాము. అలాగే ఎగ్స్ కూడా మెయిన్ అండి. డైలీ ఒక ఎగ్ అయితే తీసుకోండి. సో ఇవి అయితే టిప్స్ ఏదో డాక్టర్ లాగా చెప్తున్నారని అనుకోవచ్చు మీరు, ఎందుకంటే నాకు తెలిసినవి నేను చెప్తున్నాను, నేను పాటించాను కాబట్టి. సో ఏదైనా సరే ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, తక్కువగానే తీసుకోవాలి. మనం సన్నగా అవ్వాలనుకుంటే ఒక 4 ఇడ్లీలు తినే దగ్గర మీరు ఒక 2 తినండి, తప్పేముంది. మనం సన్నగా అవ్వడానికే కదా, మరీ లావున్నామని బాధపడే బదులు ఒక నెల రోజులు 2 ఇడ్లీలు తిన్నామనుకోండి, ఆటోమేటిక్గా మనలో మనకే మార్పు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మీకు కనుక నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకేమైనా హెయిర్ పైన ఎలాంటివైనా టిప్స్ కావాలన్నా కూడా ఈ వీడియో చేయండి సిస్టర్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకు తెలిస్తే ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. సో నేను ప్రెగ్నెన్సీ టైంలో చెప్పాను కదా, 70 kgs వరకు పెరిగాను. ఎందుకంటే అప్పుడు ఏది తినాలనిపిస్తే అది తింటాము, ఏది తాగాలనిపిస్తే అది తాగుతాము. కాబట్టి ఆ టైంలో క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. నేను అప్పుడు అలా ఏదైనా సరే చాలా ఇష్టంగా తినేదాన్ని. 70 kgs అంటే మామూలు విషయమా చెప్పండి అసలు. తర్వాత 40 kgsకి వచ్చాను ఇప్పుడు నేను. ఫుడ్ పైన నాకు ఎక్కువగా ఉండదు, కాకపోతే తీసుకున్న కాడికైనా సరే నేను హెల్తీ ఫుడ్డే తీసుకుంటాను, కొంచెమే తీసుకుంటాను. ఎప్పుడో ఒకసారి నాకు ఇష్టమైన కర్రీస్, చికెన్ లాంటివి ఏమైనా అయినప్పుడు ఆ ఒక్కరోజు అయితే బాగా తింటాను. మళ్ళీ అంతకు తగ్గట్టుగా 2-3 రోజులు అయితే చాలా తక్కువ తింటాను, ఇంకా సెట్ అవ్వాలనేసి. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుందండి. కొందరు తిన్నా తినకపోయినా చాలా లావు అవుతుంటారు, కొందరు అసలు ఎంత తిన్నా కూడా సన్నగానే ఉంటారు, కొందరు ఏం తినకుండా కూడా లావు అయిపోతూ ఉంటారు. సో ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో ఇంతటితో అయితే ఏం చేస్తున్నాను. బాయ్ బాయ్.